ఆకాశానికి నిచ్చెన 13వ భాగం. మర్నాడు తన ఆఫీస్లో 10 మంది స్పెషల్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్లతో సమావేశమైనాడు. 3 ఇన్స్పెక్టర్లు ప్లేగ్రౌండ్ దగ్గర అనుమానితులు ఎవరైనా తిరుగాడుతుంటే గమనించమని ఆదేశించాడు. 2 ఇన్స్పెక్టర్లని సంతోష్ నగర్ కాలనీ వాసులలో ఆ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఉన్న వారి నుండి చిత్రకారుడిని వెంట తీసుకుని వెళ్ళి నేరస్తుల రూపురేఖలను వివరంగా రాసుకుని వారి ఊహా చిత్రాలను సిద్ధం చేయమని చెప్పండి. మరో 2 ఇన్స్పెక్టర్లు ఆ రోజు సమావేశంలో గొడవకు దారితీసిన ఆ 2 ఆడవాళ్ల అడ్రస్లు సంపాదించి వారి స్టేట్మెంట్ రాతపూర్వకంగా తీసుకోవాలి. ఆ ఊహా చిత్రాలు తయారైన మరుక్షణం 2 ఇన్స్పెక్టర్లు వీధి వీధికి తిరిగి ఆ వ్యక్తులను గుర్తించగలరేమో అడగాలి. ఒక ఇన్స్పెక్టర్ నాతో పాటు ఉంటాడు. బాక్స్ విప్పి 10 సెల్ ఫోన్లు బయటకు తీసి ఆ 10 మందికి ఇవ్వబడినాయి. ఈ ఫోన్లో కేవలం నా నెంబర్ ఒక్కటే ఉంటుంది. మీరు ఏ విషయం కనుక్కున్నా వెంటనే నాకు తెలపాలి. మనకున్న వ్యవధి చాలా తక్కువ. మీ ఉద్దేశంలో ఈ కేసును ఎన్ని రోజుల్లో ముగించగలమో చెప్పగలరా? జార్జి వారందరి వంక పరిశీలనగా చూస్తూ అడిగాడు. సార్, ఈ కేసు 4 రోజుల్లో పూర్తి చేయగలమని హామీ ఇస్తున్నాం. వెరీ గుడ్. మీ నుండి నేను కోరుకున్నది అదే. మామూలు డ్రెస్లో వెళ్ళండి. ఎవరికి ఎలాంటి అనుమానం కలగకుండా పని చేయండి. నేను ఇన్స్పెక్టర్తో పాటు ఇండస్ట్రియలిస్ట్ రామ్మోహన్ రావును కలుసుకుని వారి అమ్మాయికి మాధవ్కు మధ్య ఎలాంటి సంబంధం ఉన్నది విచారిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. బీ కేర్ఫుల్. కుర్చీలోంచి లేచాడు. ఇన్స్పెక్టర్ సెల్యూట్ స్వీకరించి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. స్పెషల్ డ్యూటీలో ఉన్న ఆ 9 రంగంలోకి ప్రవేశించారు. సంతోష్ నగర్ కాలనీలోకి 2 ఇన్స్పెక్టర్లు అడుగుపెట్టారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మాధవ్ ఇంటికొచ్చిన వారి గురించి ఆరా తీయసాగారు. మాధవ్ పైన దాడి చేసిన వ్యక్తులను గుర్తించగలరా అని అడిగాడు. వారెవరో మాకు తెలియదని, ఈ కాలనీకి కొత్తవారని చెప్పారు. మొత్తం ఎంతమంది మాధవ్పై దాడి చేశారని అడిగితే 5 అందులో ఒకతను ఎవరూ ముందుకు రాకుండా కత్తి పట్టుకొని బెదిరించుతూ నిల్చున్నాడన్నారు. వారంతా కొత్తవారంటున్నారు. చూస్తే గుర్తించగలరా అని ప్రశ్నిస్తే అందరూ భయాందోళనతో వారిని సరిగ్గా చూడలేదనే అన్నారు. కొందరు పోలీస్ కేసులో చిక్కుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారనిపించింది. మాధవ్ మీ అందరికీ అంతో ఇంతో సహాయం చేశాడు. అతని పైన దాడి జరిపిన వారెలా ఉన్నారని అడిగితే తప్పించుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ సీరియస్గా అనేసరికి వారిలో వారు గొణుక్కున్నారు. ఆడవాళ్లు ముందుకొచ్చి సారులొచ్చి అడుగుతుంటే చెప్పడానికి ఏం మాయరోగం? భర్తలపై కేకలేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా 5 రూపురేఖలు వర్ణించి చెప్పారు. చిత్రకారుడు వెంటనే ఆ వివరాలను రాసుకున్నాడు. ఇన్స్పెక్టర్, మీరు వెంటనే వాళ్ల ఊహా చిత్రాలను తయారు చేయండి. ఇన్స్పెక్టర్ అనడంతో అతను బైకుపై ఆఫీస్కు బయలుదేరి వెళ్ళాడు. 45 సంవత్సరాల వ్యక్తి 6 ఏళ్ల కుర్రాడిని వెంటబెట్టుకుని ఇన్స్పెక్టర్ల దగ్గరికి వచ్చాడు. తాను పీడబ్ల్యూడీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని, మాధవ్ ఇంటి పక్క ఇల్లు తనదని చెప్పాడు. దాడి జరిగిన రోజు నేను నా భార్య భద్రాచలం వెళ్ళి సాయంత్రం వచ్చామని, కొడుకు ఇంట్లో ఉన్నాడని, వాడికి క్రితం రాత్రి నుండి జ్వరం ఉండటంతో పని మనిషికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాం. దాడి జరిగిన రోజు వీరు బంతి ఆడుకుంటుండగా మాధవ్ ఇంటిలోంచి ఓ మూట మా ఇంటిలోకి విసిరేశారట. మా ఇంటి నౌకర్ ఆ మూటను బావిలోకి పారేశాడని చెప్తున్నాడు. ఈ విషయం మీకు ఉపయోగపడగలదని ఇలా వచ్చాను. ఇన్స్పెక్టర్ సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చి, మీలాగా ఇలా మాకు సహకరిస్తే ఎలాంటి కేసునైనా ఛేదించగలమన్నాడు. కుర్రాడి తల నిమిరి దగ్గరకు తీసుకుని బుగ్గలు నిమిరాడు. మరొక ఇన్స్పెక్టర్ తెలిసిన విషయాన్ని జార్జికి చేరవేశాడు. 10 నిమిషాలలో బయలుదేరి వస్తున్నానని, ఆ నౌకర్ ఎటూ వెళ్లకుండా కాపలా కాయమని చెప్పాడు. అంతా ఆ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంటికి వెళ్లారు. 6 బయట కుర్చీలలో ఆసీనులయ్యారు. మీ పని మనిషిని పిలవండి. ఆ రోజు గొడవ జరిగిన నాడే ఊరు వెళ్ళిపోయాడు. వారం క్రితం అతని భార్య వెళ్ళింది. తమ్ముడి పెళ్ళని. అతను పేరేమిటి? ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నాడు? వీరేశం. సుమారు నెల నుండి పనిలోకొచ్చాడు. అంత క్రితం పనిలో ఉన్నతనికి పెళ్లి కాలేదు. నమ్మకంగా పనిచేసేవాడు. దుబాయ్లో ఉద్యోగం దొరికితే వెళ్ళిపోయాడు. ఇతను ఎలా తటస్థపడ్డాడు? అదే ఎవరైనా రికమెండ్ చేస్తే పనిలోకి తీసుకున్నారా? అదే లేదండి. ఈ ఇంట్లో పని ఖాళీగా ఉందని తెలిసి భార్యతో పాటు వచ్చాడు. అతని నడవడికలో తేడా ఏమీ కనిపించలేదు. మాకు అవసరం గనక వెంటనే పనిలోకి తీసుకున్నాం. అతని దగ్గరికి ఎవరైనా వస్తుండేవారా? లేదండి. వారికి పిల్లలు కలగలేదు. 2 ఉండేవారు. అన్ని పనులు ఓపిగ్గా చేసేవారు. అతను ఊరు వెళ్తున్నట్లు మీకు ముందే తెలుసా? అతని భార్య వారం క్రితమే మరిది పెళ్ళుంది వెళ్తున్నానని, భర్త పెళ్లికి 1 రోజు ముందొస్తాడని చెప్పింది. వాళ్ళు వెళ్ళిన ఊరేదో తెలుసా మీకు?
అదేదో పల్లె అని చెప్పింది కానీ నాకు జ్ఞాపకం లేదు. ప్రస్తుతం మీ ఇంట్లో పనిచేస్తున్న ఆవిడ ఎలాంటిది? 15 ఏళ్ల క్రితం నుంచి పని చేస్తోంది. చెవుడు. పని చెప్పవలసి వస్తే గట్టిగా అరవాలి. ఇంతలో ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. సార్, ఇతను బావిలో పడిన సామాన్లు తీస్తూ ఉంటాడట, జార్జితో అన్నాడు. అందరూ లేచి నూతి దగ్గరికి వెళ్లారు. బోరు వేయించలేదండి. ఈ నూతిలో నీళ్లు తీయగా ఉంటాయి. మోటార్తో నీళ్లు తోడి ఇంటిపైన ట్యాంకులోకి నింపుతాం. బావిలోకి తొంగి చూశాడు. నీళ్లు తేటగా కనిపిస్తున్నాయి. ఆ వచ్చిన వ్యక్తి పైపు పట్టుకొని గబగబా దిగి నీళ్లలోకి మునక వేశాడు. ఓ ఇన్స్పెక్టర్ హ్యాండీ కెమెరాతో చిత్రీకరించసాగాడు. ఓ నిమిషంలో పైకి తేలి లోపల ఏదో మూట కనిపిస్తోంది. ఓ తాడు వెయ్యండి. మూటకు తాడుతో ముడివేస్తాను. పైకి లాగుదురు గాని. బట్టలు ఆరవేసే తాడు తెచ్చి బావిలోకి వేశారు. ఆ తాడు కొస పట్టుకొని నీళ్లలో మునిగాడు. 4 నిమిషాల తర్వాత అతను నీటిపైకొచ్చి తాడు లాగమని సైగ చేశాడు. అతను రొప్పుతున్నాడు. ఆయాసం తీరాక పైపు పట్టుకుని పైకొచ్చాడు. ఇన్స్పెక్టర్ అతనికి 200 ఇచ్చాడు. నేను 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తుంటానని 100 తిరిగి ఇవ్వబోయాడు. పర్వాలేదు, ఉంచుకో. బావిలోంచి మూట తీసిన సంగతి ఎవరితోనూ అనుకు, అంటే సరాసరి జైల్లో ఉంటావు, జార్జి హెచ్చరించాడు. ఆ వ్యక్తి దండం పెట్టి వెళ్ళిపోయాడు. 25 కిలోలు పట్టే గోనె సంచి అది. తాడు విప్పారు. సంచి బోర్లించగా 2 కత్తులు, ఓ కొడవలి, 2 చిన్న సైజు గొడ్డళ్ళు బయటపడినాయి. మీ పని మనిషి వీరేశం కూడా ఈ దాడిలో భాగమున్నట్లుంది. ఇన్స్పెక్టర్, ఈ చుట్టుపక్కల విచారించండి. వాళ్ళు ఏ ఊరు వెళ్ళుంటారు? సహజంగా ఆడవాళ్లు పక్కనున్న ఆడవాళ్లతో స్నేహం చేస్తారు. మాటలలో ఊరు వెళ్తున్న సంగతి చెప్పుండొచ్చును. ఇంజనీర్ వైపు తిరిగి మందు అలవాట్లేమైనా ఉన్నాయా అని అడిగాడు. మందు సంగతి తెలియదు కానీ 2-3 సార్లు అతను బీడీలు తాగుతుండగా నా కంటపడ్డాడు. వెరీ గుడ్. పాన్ షాపులను కూడా విచారించండి. ఈరోజు శుభదినం. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కొంత దొరికింది. ఏడీ మీ అబ్బాయి అని అడగ్గా ఆ కుర్రాడు బిక్కమొహం వేసుకొని వచ్చాడు. ఆ అబ్బాయిని దగ్గరకు తీసుకుని వెన్ను నిమురుతూ, తెలివైన వాడివిరా, అభివృద్ధిలోకి వస్తావు, జార్జి మెచ్చుకున్నాడు. మీ వాడిని ఎక్కడా అనొద్దని చెప్పండి. కొన్నాళ్లు ఈ విషయం గోప్యంగా ఉంచాలి. విషయం తెలిస్తే ఆ ఆగంతకులు జాగ్రత్త పడే అవకాశం ఉంది. జార్జు ఇన్స్పెక్టర్తో పాటు బయలుదేరాడు. ఆయుధాలను గోనె సంచిలో వేసి డిక్కీలో పెట్టాడు ఇన్స్పెక్టర్. సరాసరి కారు డీజీపీ ఆఫీస్ వైపు బయలుదేరింది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి మాధవ్ ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ వైద్యులు రిపోర్ట్ విడుదల చేశారు. పరిస్థితిలో మార్పు రాలేదని, వెంటిలేటర్ సహాయం లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నాడని, త్వరలోనే స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్లేగ్రౌండ్లో దీక్షలో పాల్గొంటున్న జనం దీక్ష చాలించుకొని వెళ్ళిపోలేదు. దాదాపు అదనంగా 500 మంది దీక్షలోకి వచ్చి చేరారు. జార్జ్ తిన్నగా డీజీపీ రూంలోకి వెళ్ళి సెల్యూట్ చేశాడు. డీజీపీ అతని సెల్యూట్ను స్వీకరించి, వివరాలేమైనా తెలిసాయా అని అడిగితే పక్కింటి బావిలో ఆయుధాలు దొరికాయని, కేసులోని పూర్వాపరాలు వివరించాడు. ఇన్స్పెక్టర్ గోనె సంచి తెచ్చి అందులో ఉంచబడిన ఆయుధాలను చూపించగా డీజీపీ తలాడించాడు. గుడ్. కేసు ముందుకు పోవడానికి మార్గం సుగమమైంది, తేలికపడిన మనసుతో అన్నాడు. సార్, దీక్ష విరమించడానికి మాధవ్ స్పృహలోకి రాగానే వాళ్లకు తెలియజేస్తే వాళ్ళు విరమించగలరని భావించాం. కానీ మాధవ్పై దాడి ఎందుకు జరిపారు, కారణాలేమిటనేవి ఊహాజనితం. మనకు తెలిసినంతవరకు మాధవ్ మంచి మనిషి, సేవా తత్పరత కలిగినవాడు. విద్యాధరికి అతనికి సంబంధం ఉందన్న అపవాదులో నిజం లేదు. రామ్మోహన్ రావు గారితో నేను విచారించగా ఆయన వెల్లడించిన విషయమిది. ఆ ఆగంతకులు మాధవ్కు నిలువెల్లా గాయాల పాలు చేశారు. బ్రతకడని నిర్ధారణకొచ్చి ఉంటారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నదని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అది తెలుసుకున్న ఆ దుండగులు ఊరుకుంటారా, లేక తిరిగి దాడి చేయడానికి యుక్తులు పన్నుతారా? ఈ అనుమానం నా మనసును తొలుస్తోంది. డీజీపీ కూడా ఆలోచనలో పడిపోయాడు. సార్, అలా చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటన్నట్లు ఆసక్తిగా జార్జ్ వంక చూశాడు. ప్రస్తుతం మాధవ్ను ఉంచిన గది పైనుండి పైంతస్తులోకి మార్చాలి. ఇప్పుడున్న గదిలోనే మాధవ్ ఉన్నట్లు పోలీసులు కాపలా కాస్తుంటారు. దాడి చేయడానికి ప్రయత్నించిన వారు దొరికిపోవచ్చును. డీజీపీ అంగీకారంగా తలుపి ఏర్పాటు చేయండి. అలా అని మార్చిన గది ముందు కాపలా తీసివేయకండి. ఆ గది ముందు కూడా మరో 4గురిని అదనంగా కాపలా పెట్టండి. పగడ్బందీగా దాడి జరిపిన వారు తెలివి తక్కువవారు కాదు. మనం ఆలోచిస్తున్నట్లే వాళ్ళు కూడా ఆలోచించకుండా ఉండరు. జార్జ్ సెలవు తీసుకుని గదిలోంచి నిష్క్రమించాడు. గేటు తలుపులు తెరిచి లోపలికొచ్చారు. గుమ్మం తలుపులు మూసున్నాయి. కాలింగ్ బెల్ నొక్కారు. 2 నిమిషాలు ఆగి తిరిగి మోగించారు. 5 సార్లు మోగించినా తలుపులు తెరుచుకొనకపోవడంతో చేత్తో తలుపులపై బాదారు.
నెమ్మదిగా తలుపులు తెరిచింది మంగమ్మ. ఎదురుగా నిల్చున్న వారిని చూసింది. ఆమె కళ్లల్లో భయం తొంగి చూసింది. ఎవరు ఎవరు నత్తినత్తిగా అంది. పోలీస్ ఇన్స్పెక్టర్లం. ఆ మాట వినగానే గజగజ వణుకుతూ మాతో మీకేం పని అని అడిగింది. గుమ్మంలో నిలబెట్టి అడుగుతూ ఉంటారా, లోపలికి రానివ్వరా అన్నాడు తీక్షణంగా ఇన్స్పెక్టర్లో ఒకతను. మంగకు తప్పలేదు. పక్కకు తొలగి నిల్చుంది. వారు లోపలికొచ్చారు. వారి దృష్టి 2 సూట్ కేసులు కనిపించాయి. ఓహో, పలాయన ప్రయత్నంలో ఉన్నారు అనుకుంటూ హాలుని కలిగి చూశారు. ఎవరే మంగ వచ్చింది అంటూ రాజ్యం హాల్లో కడుగు పెట్టింది. పోలీస్ ఇన్స్పెక్టర్లు వచ్చారు. నీతో మాట్లాడాలట. ఇంట్లో ఆడాళ్లతో ఏం మాటలు? పైకి బింకంగా అంది. మాధవ్పై దాడి జరిగిన రోజు మీరు అక్కడే ఉన్నారు. గొడవ లేవదీసింది మీరని, మీతో పాటు వచ్చిన ఆ 5గురు రహస్యంగా దాచుకున్న ఆయుధాలతో విచక్షణారహితంగా మాధవ్ని గాయపరిచారు. ఆ 5గురు ఎవరు? దాడి చేయమని వాళ్లను నియమించారా? ఇదెక్కడి పాపం? మాకు ఆ దాడి సంగతి తెలియదు. నిజంగా ఆ 5గురు ఎవరో మాకు తెలియనే తెలీదు. అగ్గిపుల్ల గీచి అంటించడం మాత్రం మీకు తెలుసు వ్యంగ్యంగా అన్నాడు. ఎక్కడికో బయలుదేరబోతున్నారు? సూట్ కేసుల వంక చూసి అడిగాడు మరొక ఇన్స్పెక్టర్. మా ఆడపడుచు ఊరికి వెళ్తున్నాం. ఇక్కడ ఉండకండి, ఎక్కడికైనా వెళ్ళమని సలహా ఇచ్చారా? అర్థం లేని ప్రశ్నలతో విసిగిస్తున్నారు రాజ్యం అంది. జరిగిన విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ రోజు మాధవ్ను నిలదీసి అడగమని చెప్పిందెవరు? ఒకళ్ళెందుకు చెప్తారు? మేమే అడిగాం. బాధపడుతున్నాం గనక అడిగాం. నా కొడుకు మరణానికి కారణం ఆ శనిదేవత. ఆమెను లోబర్చుకున్నవాడు ఆ దొంగ సన్యాసి. అదంతా అబద్ధమని మాకు తెలుసు. మీ ఇంటి పూర్వోత్తరాలు విచారించాం. నీ కొడుకు స్నేహితులు ఏ రోగంతో నీ కొడుకు చనిపోయాడో చెప్పారు. నీ కోడల్ని ఇంటి నుండి నీ కొడుకు బయటకు తరిమితే అడ్డుకున్నారా? లేదు. అనవసరంగా అభాండాలు వేయడం తెలుసు. ఇన్నాళ్ళు అడగని వారు ఆ రోజే మాధవ్ని ఎందుకు అడిగారు? మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఎవరు లేరంటే నమ్మరేమిటి? రాజ్యం కోపంగా అంది. మీరు నిజం చెప్పకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. స్టేషన్లో మీ చేత నిజం చెప్పిస్తాం. ఏమిటండి, ఎవరు చెప్పారని పదే పదే అడుగుతున్నారు? ఒకవేళ చెప్పినా మేము అడగకుండా ఉంటామనుకున్నారా? మంగ అంది. ఏం, పరోక్షంగా మిమ్మల్ని ప్రోత్సహించారని అంగీకరించారు. ఆ వ్యక్తి ఎవరు? మీకు ఎంత డబ్బు ముట్ట చెప్పాడు? పాడుదానా, నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? బాబు, నిజం చెప్తున్నాం. 25 ఏళ్ల కుర్రాడు మా ఇంటికి వచ్చాడు. అందరి ముందు మాధవ్ను నిలదీసి అడిగితే మీ కోడలి చేత ఈ ఇల్లు మీ పేరున రాయించగలను. మీరెవరు, మాకెందుకు సహాయం చేయాలనుకుంటున్నారు అంటే, హరీష్ చిన్ననాటి స్నేహితుడిని. నేను విదేశాలలో ఉంటున్నాను. 2 రోజుల క్రితం వచ్చాను. హరీష్ విషయం తెలిసి బాధపడ్డాను. ఆ మాధవ్ ఎవరో అతనిపై కక్ష తీర్చుకోవాలనిపించింది. మీరు కష్టాలలో ఉన్నారని తెలుసు. ఈ ₹1,00,000 మీ అవసరాలకు పనికొస్తాయని ఇస్తూ ఆ రోజు తప్పకుండా మాధవ్ ఇంటికి వెళ్ళి మీ కోడలికి అతనికి గల సంబంధం బయటపెట్టండి అన్నాడు. ఇన్స్పెక్టర్ ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అడిగారు. ఎత్తు 6 అడుగులకు 2 అంగుళాలు తక్కువ ఉండొచ్చు. పసుపు మేనిఛాయ, గడ్డం, మీసాలున్నాయి. బలిష్టంగా ఉన్నాడు అని చెప్పి ఆగింది. ఏదో స్ఫురించి అతని ఎడమ కణతపైన గురువింద గింజంత పుట్టుమచ్చ ఉంది. మమ్మల్ని వదిలిపెట్టండి, ఆడవాళ్లం, కనికరించండి. మీ మాటలన్నీ సెల్లో రికార్డ్ చేశాం, మీ ఫోటోలతో సహా. మీరు సిటీ విడిచి వెళ్ళొద్దు, మళ్ళీ అవసరం పడవచ్చు. ఆ ఇన్స్పెక్టర్లు బయటికొచ్చారు. ఆ వ్యక్తి రూపురేఖల వివరాలు ఆర్టిస్ట్కి ఇవ్వండి, చిత్రం తయారు చేస్తాడు. చూస్తుంటే ఈ దాడి ప్రీప్లాన్డ్గా జరిగినట్లు తోస్తోంది. తమ బైకులపైన డీజీపీ ఆఫీస్ వైపు బయలుదేరారు. ఢిల్లీ నుండి ప్రధాని ఆదేశం మేరకు హోమ్ మినిస్టర్ సిటీకి బయలుదేరొచ్చాడు. ఎయిర్పోర్ట్లో రాష్ట్ర హోంమంత్రి స్వాగతం పలికాడు. పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించాడు. ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉందని, మాధవ్ ప్రమాదం అంచులోనే ఉన్నాడని, అతనికి స్పృహ రాలేదు, కోమాలోకి వెళ్తాడేమోనని డాక్టర్లు సందేహిస్తున్నారు. త్వరగా స్పృహలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇన్ని వేల మంది నిరాహార దీక్షకు పూనుకోవడం చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరగనిది. ఈ వార్త విదేశీ పత్రికలు కూడా ప్రచురించాయి. ప్రతిపక్షాలు అవకాశం తీసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకరోజు బందుకు పిలవాలని అనుకుంటున్నారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్పాడు. ఓ సామాన్య సన్యాసి వేషంలో దేశంలో అందరినీ ఆకర్షించగలగడం గొప్ప విషయం. ఆ విషయం యథార్థం. అతని ప్రసంగాలు ప్రజలకి ఆమోదయోగ్యమైనవి. అతనికి దైవ సాక్షాత్కారం కలిగిందని, అందుకే అతను కుంటివారిని, గుడ్డివారిని, గాయపడిన వారిని చేత్తో తడిమి బాగుపరిచాడు. ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలనే జిజ్ఞాసతో ఊరూరా సంచారం కావించాడు. మీరు చెప్తుంటే అతన్ని వెంటనే చూడాలనిపిస్తోంది. ముందుగా సీఎం ఛాంబర్కు వెళ్దాం అన్నాడు.
సెంట్రల్ హోమ్ మినిస్టర్. వీరి రాక కొరకు ఎదురు చూస్తున్న సీఎం సెంట్రల్ హోమ్ మినిస్టర్కి నమస్కారం చేశాడు. సీఎం గారు, మీ రాష్ట్రంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులకు కలవరపడుతున్నాను. మేము శాయశక్తుల దోషుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంతవరకు పరిశోధన వివరాలను తెలిపాడు. ఎంతటి కరోడా నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట తప్పు చేయక మానడు. నేను ఏర్పాటు చేసిన స్క్వాడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే కేసుకు ముగింపు దొరుకుతుంది. ఆ మాధవ్ పరిస్థితి ఎలా ఉంది? సెంట్రల్ మినిస్టర్ అడిగాడు. అతను ఇంకా స్పృహలోకి రాలేదు. చికిత్స జరుగుతోంది. అలాంటి గాయాల బారిన పడిన మరొకరుంటే ఈ పాటికి చనిపోయి ఉండేవారు. స్పాట్లోనే ప్రాణాలు పోయేవి. పదండి, అతడిని నేను చూడాలనుకుంటున్నాను. సీఎంతో పాటు రాష్ట్ర కేంద్ర హోమ్ మినిస్టర్లు ఆసుపత్రికి బయలుదేరారు. వంటి నిండా బ్యాండేజీ కట్లతో నిద్రపోతున్న మాధవ్ని చూశారు. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ రోగి పరిస్థితిని వివరించాడు. శరీరంలో ఏర్పడిన గాయాలు మానిపోతున్నాయని, తలకు బలంగా దెబ్బ తగలడం వలన స్పృహలోకి రాలేకపోతున్నాడని చెప్పారు. ఇక్కడి నుంచి బయలుదేరి ప్లేగ్రౌండ్కి వచ్చారు. దాదాపు 15,000 మంది గత 3 రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం చూసిన కేంద్ర మంత్రి అచ్చెరు పొందాడు. నా రాజకీయ జీవితంలో ప్రశాంతంగా కూర్చొని దీక్ష పూనుకోవడం చూడడం ప్రథమం. ఆ సాయంత్రమే కేంద్ర హోమ్ మినిస్టర్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. వర్ణించబడిన రూపురేఖలను బట్టి చిత్రకారుడు ఆ దుండగుల చిత్రాలను చిత్రీకరించాడు. రాజ్యం మంగమ్మలను యువకుడి చిత్రం మాత్రం పూర్తి కాలేదు. చూసిన జనం వర్ణించిన విధంగా ఆ దుండగులకు పెరిగిన మీసాలు గడ్డాలతో ఉన్నారు. జార్జ్కి అనుమానం వచ్చింది. ఆ మీసాలు గడ్డాలు గుర్తించకుండా కృత్రిమమైనవి కావచ్చు అనిపించి అవి లేకుండా చిత్రకారుని చేత మరొక సెట్ ఫోటోలు తయారు చేయించాడు. ఆ ఫోటోలు తీసుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేరస్తుల ఫోటోలతో పోల్చి చూడండి. స్టేషన్లలో మీకు సమాచారం దొరకని ఎడల కొందరు బస్తీలలో తిరగడం, మరికొందరు గ్యాంగులను నడుపుతున్న దాదాలను కలుసుకొని ఈ ఫోటోలను చూపండి. జార్జ్ ఆదేశించాడు. ఇన్స్పెక్టర్ 2 సెట్లతో నగరంలోని వివిధ ప్రదేశాలలో సంచరిస్తూ ఆ వ్యక్తులను గుర్తించగలరా అని ఎంక్వైరీ చేయసాగాడు. సంతోష్ నగర్ కాలనీ వైపు వచ్చారు. ముఖ్యంగా ఆ కాలనీ వాసులలోని అధికులు తరచూ మాధవ్ ప్రసంగాలు వినడానికి వెళ్తుంటారని తెలిసి ఆ ఫోటోలను చూపించి వీరిని ఎక్కడైనా చూశారా అని అడుగుతూ వెళ్లారు. ఆ సమయంలో ఖాదర్ మాధవ్ ఇంటికొచ్చాడు. విశ్వనాథం బయటికి వెళ్లబోతుండగా గేటు దగ్గర ఖాదర్ను చూసి ఆగిపోయాడు. మాధవ్ గురించిన వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇతరులెవరిని హాస్పిటల్లోకి రానివ్వడం లేదు. రోగుల దగ్గర అటెండ్ అయ్యేవారిని మాత్రమే లోనికి వెళ్ళనిస్తున్నారు. ఇంతలో ఇన్స్పెక్టర్ అటువైపు రావడం జరిగింది. ఇన్స్పెక్టర్ సరాసరి విశ్వనాథం దగ్గరికి వచ్చి, ఆ రోజు దాడిలో పాల్గొన్నది వీరేనా అని అడిగితే విశ్వనాథం తలుపుతూ పోలికలు కలుస్తున్నాయి అన్నాడు. ఖాదర్ ఆ ఫోటోలు చూసి పెదవి విరిచాడు. ఇన్స్పెక్టర్ రెండో సెట్ ఫోటోలు చూపించాడు. ఈ వ్యక్తులను లోగడ చూడటం జరిగిందా అని విశ్వనాథాన్ని అడిగితే లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. ఖాదర్ ఆ ఫోటోలు చూశాడు. వాళ్లను చూసినట్లు అనిపించక ఫోటోలు తిరిగి ఇవ్వబోతూ తిరిగి ఆ ఫోటోలను పరీక్షగా చూశాడు. ఓ ఫోటోను మాత్రం తదేకంగా చూస్తూ, ఇన్స్పెక్టర్, సరిగ్గా ఇలాంటి పోలికలు గల వ్యక్తిని నేను చూశాను అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆతృతగా, బాగా జ్ఞాపకం చేసుకొని చెప్పండి. సందేహం లేదు, నేను చూశాను. ఇతను శంకర్ యాదవ్ దగ్గర పనిచేసేవాడు. తమ భూముల్లో గోతులు తీసి రాతి స్తంభాలు పాతిన వాళ్లల్లో ఇతను ఉన్నాడని, శంకర్ యాదవ్ ఆ భూమి తనదని, మనుషులను పంపడం జరిగిందని ఆనాడు జరిగిన ఉదంతాన్ని వెల్లడించాడు. ఈ శంకర్ యాదవ్ అంటే షామీర్పేటలో ఉండేవాడు, అవునా? ఎస్, అక్కడి స్టేషన్లో నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు శంకర్ యాదవ్ స్టేషన్కి వచ్చేవాడని అన్నాడు. ఈ ఫోటోలు శంకర్ యాదవ్కు చూపిస్తే వివరాలు ఇవ్వగలడు. ప్రస్తుతం అతను నిరాహార దీక్షలో కూర్చునున్నారు. ఖాదర్ చెప్పగా ఇన్స్పెక్టర్ ఫోన్ తీసి జార్జ్తో మాట్లాడినాడు. ఇన్స్పెక్టర్ వెళ్తూ థ్యాంక్ యూ అంటూ ఖాదర్ భుజం తట్టి మరొక ఇన్స్పెక్టర్తో పాటు ప్లేగ్రౌండ్ వైపు బయలుదేరారు. జార్జ్ ప్లేగ్రౌండ్కి చేరుకున్నాడు. ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ను సమీపించి, సార్ పిలుస్తున్నారు, ఒక్కసారి లేచిరండి. నాతో ఏం పని? దీక్షలో ఉన్నానని మీకు తెలియదా? మీరు మాధవ్ను మీ గురువుగా భావిస్తుంటారు, అవునా? మరి అతని పైన దాడి జరిపిన వారిని పట్టుకోవడానికి మీ సహాయం కావాలి. నీరసంగా లేచి పదండి అని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ జార్జ్ దగ్గరికి వచ్చాడు. యాదవ్ గారు, మీకు శ్రమ కలిగిస్తున్నందుకు క్షమించాలి. ఈ ఫోటోలను ఒకసారి చూసి చెప్పండి, వీరిని గుర్తుపట్టగలరా? యాదవ్ ఫోటోల వంక బాగా చూసి, వీళ్ల ఫోటోల గురించి మీకెందుకు? పోలికలు కలుస్తున్నాయి కానీ నా దగ్గర ఒకప్పుడు పనిచేసిండ్రు. వాళ్ల పేర్లేమిటో ఈ ఫోటోలను చూసి చెప్పగలరా? ఈ ఫోటోలో ఉన్నది వెంకటయ్య, వీడు ముత్యాలు, వీడు సైదులు, వీడు హుస్సేన్, వీడు సాయిలు.
ఈ 6వ ఫోటోలో ఉన్నాడు వీరేశం. నా కాడ పనిచేయలేదు కానీ వెంకటిగాడి బామ్మర్ది అని తెలుసు. వీళ్ళ ఫోటోలన్నీ నా ఆల్బంలో ఉన్నాయి. దందాలు మూసేసినాక అవన్నీ స్టోర్ రూమ్లో పడేసిన. జార్జ్ ఏదో ఆలోచించి, యాదవ్ గారు, మీరు దీక్ష విరమించి మాకు సహాయపడండి. మీ ఇంటికి వెళ్ళి ఆ ఆల్బంలోని ఫోటోలు మాకివ్వండి. మాకు కేసులో సులువవుతుంది. యాదవ్ తటపటాయించాడు. నేను దీక్షలోంచి లేచొస్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీ పక్కన కూర్చున్న కరీంనగర్ ఎమ్మెల్యేకు కారణం తెలిపి రండి. కేసు పరిష్కారంలో సహాయపడుతున్నందుకు వారేమీ తప్పుగా భావించరు. యాదవ్ను కారులో ఎక్కించుకొని షామీర్పేట వైపు బయలుదేరారు. 30 గంట ప్రయాణించి కారు యాదవ్ ఇంటి ముందాగింది. తండ్రిని చూడగానే డాడీ అంటూ పరిగెత్తుకొచ్చాడు కొడుకు శరత్. మీ అబ్బాయి మీ కొరకు బెంగ పెట్టుకున్నాడు. నా దగ్గర చనువెక్కువ. మా గురువు మాధవ్ పుణ్యం కట్టుకుని నా కొడుకు పోలియో వచ్చి కాళ్ళు పడిపోతే బాగు చేసిండు. నన్ను పూర్తిగా మార్చిపారేసిండు. ఇన్స్పెక్టర్ ముందు నిమ్మరసమిచ్చి యాదవ్ దీక్ష విరమింప చేయండి అన్నాడు. యాదవ్ నిమ్మరసం తాగాడు. భార్య పలకరించబోతే పెద్ద మనుషులు వచ్చిండ్రు, తర్వాత మాట్లాడతా అన్నాడు. అమ్మా, యాదవ్కు సూపు లాంటిది తయారు చేయండి ఇన్స్పెక్టర్ అన్నాడు. యాదవ్ పనికూరాడిని పిలిచి స్టోర్ రూమ్లో పాత ఫోటో ఆల్బంలో ఉంటది, తీసుకురాపో పురమాయించాడు. ఆల్బంలు వచ్చినాయి. ఫోటోలు తిరిగేస్తుండగా ఒకచోట ఆ 5గురు ఒకరి భుజాల మీద మరొకరు చేయి వేసి దిగిన ఫోటో కనబడింది. చిత్రకారుడు వేసిన చిత్రాలతో పోల్చి చూడగా ఆ ఆగంతకులు వారేనని నిర్ధారణకొచ్చారు. వాళ్ళు ఇంటి అడ్రస్లు నోట్ చేసుకున్నారు. ఈ ఫోటోలు తీసుకుంటాం, అభ్యంతరం లేదుగా అడిగారు. సార్, బేఫికర్గా తీసుకోండి. ఆ సాలెగాళ్ళు ఈ పని చేసిండ్రు అంటే నమ్మలేకపోతున్నా. నేను దందాలు మానేసినాక నా కాడ పనిచేసిన 30 మందికి తలా 5 లక్షల రూపాయలు ఇచ్చి పంపించిన. 6 నెలల క్రితం ఈ 5గురు నా కాడికొచ్చి పైసలు లేవని ఏడిస్తే తలా 50,000 ఇచ్చిన. పైస కనబడితే చాలు పానాలు తీయడానికి రెడీ అవుతారు ఆ సాలెగాళ్ళు. నా గురువు మీద దాడి చేసిండ్రు. వాళ్ళు నాకు కనబడాలే గాని ముక్కలు ముక్కలు చేసి నరికి చంపుతా. పళ్ళు పటపటా కొరికాడు. ఆవేశపడకండి. ఆ పని ఎలాగూ చట్టం చేస్తుంది. వాళ్ల గురించిన వివరాలు నాకు కావాలి. వాళ్ల గురించి ఏం చెప్పాలి? ఎవరో వాళ్లకు మస్తు పైసలు ఇచ్చిండ్రు, అందుకే ఋషిలాంటి మనిషిని గాయపరిచిండ్రు. ఈ వీరేశం గురించి చెప్పండి. ఓ పాలి నా కాడికి తన బామ్మర్ది అని తీసుకొచ్చిండు. ఆ ఊరు పేరేదో చెప్పిండు. రాగండి, యాది చేసుకుని చెప్తా. ఏదో పల్లె అన్నాడు. యాదికొచ్చింది. వికారాబాద్ కాడ జాజిపల్లి. వీడు కూడా ఆ ఐదుగురితో పాటు ఉండెనా? లేదు, వాళ్లకు సహాయం చేశాడు. ఇన్స్పెక్టర్లు తిరిగొచ్చారు. పిట్టలు పారిపోయినాయి. దాడి జరిగిన రోజున రాత్రికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అందులో ఒకడు వికారాబాద్ కార్ఖానాలో మాకు పనులు దొరికినాయి, పోతున్నాం అన్నారట. సాలెగాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు. వికారాబాద్లో ఏముందని పోతారు? ఓకే యాదవ్, మీ సహాయం మర్చిపోము. మీరు విశ్రాంతి తీసుకోండి. జార్జ్ బయలుదేరడానికి కుర్చీలోంచి లేచాడు. సార్, ఆ డాక్టర్లకు చెప్పి మంచి మందులు ఇచ్చి తొందరగా నయం చేయమనండి. మీ గురువు తొందరలోనే బాగవుతాడు. జార్జ్, ఇన్స్పెక్టర్లు బయలుదేరారు. ఇన్స్పెక్టర్, ఈ ఫోటోలోని 5గురు ఫోటోలు విడివిడిగా తీయమని మన ఫోటోగ్రాఫర్కు చెప్పండి. వీలైనంత తొందరగా ఫోటో కాపీలు మన చేతికి రావాలి. ఆ ఫోటోలు తీసుకుని వికారాబాద్కు వెళ్ళండి. అక్కడి స్టేషన్లో ఇన్స్పెక్టర్ను కాంటాక్ట్ చేసి జాజిపల్లి ఊరు ఎంత దూరంలో ఉందో తెలుసుకుని అక్కడికి వెళ్ళండి. ఆ వీరేశం ఇల్లు దొరికిందంటే చాలా విషయాలు బయటపడతాయి. ఆ 2 ఇన్స్పెక్టర్లు మఫ్టీ డ్రెస్లో టాక్సీ మాట్లాడుకుని వికారాబాద్కు చేరుకున్నారు. సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిఐని కలిసి తమ ఐడెంటిటీ కార్డు చూపించారు. ఒక కేసు పరిష్కారం కోసం వచ్చామని, వికారాబాద్ నుండి జాజిపల్లి ఎంత దూరంలో ఉంటుందని అడిగారు. ఇక్కడికి దగ్గరే ఆ ఊరని, సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఉంది. సింగిల్ రోడ్డు కనుక అక్కడికి చేరడానికి 30 గంట పట్టొచ్చని చెప్పాడు. అవసరం అనుకుంటే నా స్టాప్లోంచి 2 మీ వెంట పంపుతాను అన్నాడు. చాలా థ్యాంక్స్ సార్. 2లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉండటం అవసరం. వాళ్లను మఫ్టీలో రమ్మని ఆదేశించండి. కానిస్టేబుల్ జాజిపల్లికి వెళ్లే రోడ్డు చూపించాడు. టాక్సీ ఆ రోడ్డులో ప్రయాణించసాగింది. టాక్సీ ఆ ఊరు శివార్లలోకి వచ్చింది. టాక్సీ ఆగింది. ఇన్స్పెక్టర్ టాక్సీ దిగి అక్కడ కూర్చుని బుట్టలు అల్లుతున్న వ్యక్తిని అడిగాడు. ఈ ఊళ్ళో ఎవరింటిలో పెళ్ళిళ్ళవుతున్నాయి? ఆ వ్యక్తి చేతిలోని పనాపి ఎగాదిగా చూస్తూ, ఈరోజు 3 ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ ఇళ్ళెవరివో చెప్పగలవా? స్కూలు పక్కన ఓ ఇంట్లో, మరి 2 రెడ్డిగారింటి పక్కన ఇంటిలో అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు గంట విరామంలో జరుగుతున్నాయి. మీరెవరు? ఆ పెళ్ళిళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు?
మేము పెళ్లిలో ఫోటోలు తీస్తుంటాం. మా సేటు పంపించాడు. వీరేశం బావమర్ది ఎక్కడుంటాడు? నిన్నగాక మొన్న సాంబయ్య పెళ్లి చేసుకుని పిల్లను తీసుకునొచ్చిండు. ఇవాళ ఆరింటిలో సత్యనారాయణ వ్రతం అవుతున్నది. సాంబయ్య ఇల్లెక్కడా? కుంట పక్కనే ఇల్లుంటది. బామ్మరిది పెళ్లికి వీరేశం రాలేదు అందరూ అనుకుంటున్నారు. అల్లుడు అలకబూని రాలేదని ఆయన భార్య వచ్చింది. వీరేశం అక్క కూడా వచ్చింది. ఇద్దరు మొగుళ్ళు పెళ్లికి రాలేదని ఒకటే యాది చేస్తున్నారు. ట్యాక్సీ దగ్గరకొచ్చి రెండో ఇన్స్పెక్టర్తో వివరాలు చెప్పాడు. ఇన్స్పెక్టర్ తలూపి ఆ వెంకటయ్య, ఆ వీరేశం ఇద్దరూ పెళ్లికి రాలేదంటే వారి జాగ్రత్తలో వారున్నారు. లేడీ కానిస్టేబుల్ వంక చూసి, మీరు ఆ ఆడవాళ్లను విచారించి వారి భర్తలు ఎక్కడున్నది తెలుసుకోండి. ఒకవేళ వారు తెలియదు అంటే వారి దగ్గర సెల్ ఫోన్లుంటే తీసుకుని ఫోన్ చేయండి. ఆ ఇద్దరు ఎక్కడున్నా ఒకసారైనా తమ భార్యలకి ఫోన్ చేయకుండా ఉండరు. మీరు పోలీసులోని అనుమానం రాకూడదు. ఏదో కథ అల్లి నమ్మించండి. ఇన్స్పెక్టర్ అన్ని జాగ్రత్తలు చెప్పడం పూర్తవుతుండగా టాక్సీ కుంటకు దగ్గరలో చేరింది. లేడీ కానిస్టేబుల్ టాక్సీ దిగి ముందుకు వెళ్ళింది. సాంబయ్య ఇల్లు సులభంగానే దొరికింది. మంత్రాలు వినిపిస్తున్నాయి. గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టి ఉన్నాయి. వికారాబాద్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన మగ కానిస్టేబుల్, ఆడ కానిస్టేబుల్ ఇంట్లోకి వెళ్లారు. వీరేశం భార్య భర్త రానందుకు కంగారు పడుతోంది. పెళ్లికి ముందు రోజు వస్తానని చెప్పినవాడు ఇంతవరకు రాలేదెందుకని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వెంకటయ్య భార్య తమ్ముడి పెళ్లికి పనుంది రాలేనని కట్నం క్రింద 5,000 చదివించమని చెప్పాడట. అందరికంటే పెద్దది వెంకటయ్య భార్య లచ్చమమ్మ. ఆమె తరువాత వీరేశం, రెండవవాడు గణేష్. అతను కూడా పెళ్లికి రాలేదు. షోలాపూర్లో బట్టల మిల్లో పనిచేస్తాడట. భార్య ప్రసవించే రోజులట. చిన్నోడు సాంబయ్య పెళ్లి కొడుకు అతనే. వీరేశం, సాంబయ్య, వెంకటయ్య, పెళ్లికి రాని గణేషు సెల్ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ఎందుకు ఏమిటి అని అనుమానపడుతూ అడిగారు. మా సేట్కు పని పడింది, అర్జెంటుగా వెళ్ళి పిలవమన్నాడు. కానీ ఆళ్ళు రాలేదు కదా, ఫోన్లో మాట్లాడి పిలిపిస్తాడు అని చెప్పి బయటపడ్డాం అన్నాడు కానిస్టేబుల్. ఆ నెంబర్లు చీటీ తన పర్సులో భద్రపరిచాడు. టాక్సీలో తిరుగుముఖం పట్టారు. వికారాబాద్ స్టేషన్ నుంచి వచ్చిన ఆ ఇద్దరు దిగిపోయారు. సిఐకి థ్యాంక్స్ చెప్పి హైదరాబాద్కి బయలుదేరారు. వెళ్ళగానే ఈ ఫోన్ నంబర్లు జార్జ్ గారికి ఇస్తే ఆ ఫోన్ల నుండి ఎవరికి చేసింది తెలుసుకుంటారు. నాకెందుకో వీళ్ళు షోలాపూర్లో ఉన్నారనిపిస్తోంది. అక్కడ బట్టల మిల్లులు ఎన్నున్నాయో తెలియదు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ గణేష్ను పట్టుకుంటే వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది. హైదరాబాద్ చేరుకున్నారు. జార్జ్ గారిని కలిసి ఆ వివరాలు అందజేశారు. ఆ ఫోన్ నెంబర్ల చీటీ ఇవ్వగా ఆ నెంబర్ల వైపు మారు చూసి తలూపాడు. రేపు మీతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లతో బయలుదేరండి. డీజీపీ గారితో అక్కడ ఎస్పీకి ఫోన్ చేయించి మీకు అవసరమైన సహాయం అందించమని చెప్తాను. కేసు పూర్తయ్యే వరకు మఫ్టీ డ్రెస్లో ఉండండి. ట్యాక్సీ కాకుండా ఓ ప్రైవేట్ కారు ఏర్పాటు చేస్తాను. ఉదయం 7 గంటలకల్లా వచ్చేయండి. ఎందుకైనా మంచిది మీ పిస్టళ్ళు వెంట ఉంచుకొనండి. నలుగురు దృష్టి పడకుండా రహస్యంగా జరిగిపోవాలి. ఆ గణేష్ అనే అతని దగ్గర తలదాచుకుంటూ ఉంటే పేచీయే ఉండదు. వారు అక్కడ ఉండకపోతే కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నది నా ఊహ ప్రకారం తెలిసి ఉండాలి. గో అహెడ్, బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళు గదిలోంచి నిష్క్రమించారు. బల్ల మీద ఎదురుగా ఊహా చిత్రంలోని యువకుడిని పరీక్షగా చూశాడు. అతనే రాజ్యం మంగమ్మల దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి గొడవ చేయమని ప్రేరేపించాడు. సెల్ ఫోన్ రింగ్ అయింది. హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేశాడు. మాధవ్ స్పృహలోకి వచ్చాడని మీరు వచ్చి చూడొచ్చని చెప్పాడు. జార్జ్కి ఊపిరి తీసుకున్నట్లయింది. వెంటనే డీజీపీకి ఈ విషయం చెప్పి సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి తెలియజేయవలసిందిగా కోరాడు. ప్లేగ్రౌండ్లో నిరాహార దీక్షలో కూర్చున్న వారికి మాధవ్ స్పృహలోకి వచ్చాడని, మాట్లాడగలుగుతున్నాడని వార్త తెలిపారు. అక్కడ కూర్చున్న వారి ముఖాలు వికసించాయి. కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వస్తారని, మీ చేత దీక్ష విరమింపజేస్తారని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆ వాల్టికి 6వ రోజు వాళ్ళు దీక్ష ప్రారంభించి నీరసించిపోయారు. అయినా వారి దృఢ సంకల్పం చెక్కు చెదరలేదు. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, డీజీపీ అరగంటకు అక్కడికి వచ్చారు. మాధవ్ కోలుకున్నాడని వార్త ఈపాటికే మీ అందరికీ తెలుసుంటుంది. మీ అందరి ఆశీస్సులు, దైవ ప్రార్థనల చేత మృత్యుముఖం నుండి బయటపడినాడు. మరొక వారం రోజులు అతను హాస్పిటల్లో ఉండాలి. గాయాలు పూర్తిగా నయం కావాలి. కుట్లు తొలగించాలి. ముందు వరుసలో కూర్చున్న స్వతంత్ర ఎమ్మెల్యేలకు, సింగరాచార్యులు మరి ఇతరులకు ముఖ్యమంత్రి స్వయంగా నిమ్మకాయ నీళ్లు తాగించారు. పోలీసులు అక్కడ కూర్చున్న వారందరి చేత దీక్ష విరమింపజేశారు. ప్రశాంతంగా మీరు నిరసన కార్యక్రమం చేపట్టి బాధ్యత గల పౌరులుగా ప్రవర్తించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జనం సంతోషంగా మాధవ్ స్వామికి జై అని నినాదాలు చేశారు.
సాయంత్రం 4 అవుతుండగా షోలాపూర్ చేరుకున్నారు. మధ్యదారిలో 2 చోట్ల ప్రయాణం ఆపి ఉదయం టిఫిన్లు ఒక చోట, మధ్యాహ్నం భోజనం మరొక చోట చేశారు. ముందు ఏఎస్పీ ఆఫీస్కు వెళ్ళి వారి సహాయం కోరుదామని అతని ఆఫీస్ ఎక్కడ ఉన్నది తెలుసుకుని బయలుదేరారు. ఏఎస్పీ ఆఫీస్లోనే ఉన్నాడు. తాము వచ్చిన పని వారికి తెలియపరిచారు. ఆ గణేష్ అతను ఇక్కడ ఏం మిల్లులో పనిచేస్తున్నది తెలుసుకోవాలంటే టైం పడుతుంది. ఉదయం షిఫ్ట్ అయిపోయింది కనుక అతను ఇంటికి వెళ్ళిపోయిండొచ్చును. 2వ షిఫ్ట్లో ఉంటే మీ పని సానుకూలం అవుతుంది. ఓ కానిస్టేబుల్ని తోడుగా పంపిస్తే ఆ మిల్లులకు వెళ్ళి మేము ప్రయత్నిస్తాం. ఏఎస్పీ సరేనంటూ బెల్ మోగించగా ప్యూన్ లోపలికొచ్చాడు. ఫక్రుద్దీన్ని రమ్మని చెప్పు అన్నాడు. 5 నిమిషాలలో ఫక్రుద్దీన్ అనే అతను వచ్చి అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు. వీరి వెంట వెళ్ళి బట్టల మిల్లులు ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళి చూపించు. షోలాపూర్లో 5 మిల్లులున్నాయి. గణేష్ పేరు గల వ్యక్తి ఏ మిల్లులో పనిచేస్తున్నది లేనిది మిల్లు మేనేజర్తో మాట్లాడు. 4 మిల్లుల్లో కూడా అలాంటి పేరు గల వ్యక్తి పనిచేయడం లేదని తెలిసి నిరుత్సాహపడినారు. చివరి మిల్లు వైపు వెళ్లారు. బాజీరావు మిల్స్ అని బోర్డు, పెద్ద గేటు కనిపించాయి. గేటు ముందు సెక్యూరిటీ గార్డులున్నారు. మేనేజర్ను కలవాలని కానిస్టేబుల్ వాళ్లతో అన్నాడు. ఓ కేసు విషయంలో హైదరాబాద్ నుండి వచ్చారు. సెక్యూరిటీ గార్డు మేనేజర్కి ఫోన్ చేయగా వారిని లోపలికి అనుమతించమని చెప్పగా గేటు తలుపులు తెరిచి కారును లోపలికి పోనిచ్చాడు. మేనేజర్ని కలిశారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో వచ్చామని, మీ ఫ్యాక్టరీలో గణేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని, మర్డర్ కేసులో పాల్గొన్న వారిలో ఒకతనికి బంధువు అని, అతన్ని ఇంట్రాగేట్ చేసి ఆ కల్ప్రిట్స్ గురించిన వివరాలు తెలుసుకోవాలి. మేనేజర్ టైం కీపర్ను పిలిచాడు. గణేష్ పేరు గలవారు మన దగ్గర పనిచేస్తున్నారా అని అడిగాడు. అతడు ఒక క్షణం ఆలోచించి ఇప్పుడే వస్తానని వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. సార్, రోలింగ్ సెక్షన్లో గణేషు 2nd షిఫ్ట్లో ఉన్నాడు. ఇన్స్పెక్టర్ మేనేజర్ వంక చూసి మీరు పిలుస్తున్నారని చెప్పండి, అతనికి మేము వచ్చామని తెలియకూడదు అన్నాడు. టైం కీపర్ వెళ్ళి గణేష్ని పిలుచుకొని వచ్చాడు. కానిస్టేబుల్ తలుపు పక్కన నిల్చున్నాడు. గదిలో మేనేజర్కు ఎదురుగా కూర్చున్న 4 ఇన్స్పెక్టర్ల వంక చూశాడు. వీరు నీ కొరకొచ్చాడు, వీరి వెంట వెళ్ళు అన్నాడు మేనేజర్. సార్, డ్యూటీలో ఉన్నాను. రోలింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేరు. ఆ ఏర్పాటు నేను చేస్తాను, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఇన్స్పెక్టర్లతో పాటు కారు దగ్గరకు వచ్చాడు. కానిస్టేబుల్ని చూసి కంగు తిన్నాడు. పారిపోకుండా ఇన్స్పెక్టర్లిద్దరూ గణేష్ చెరో పక్క నిలబడ్డారు. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు భయంగా అడిగాడు. మాట్లాడకుండా కారెక్కు అని గద్దించాడు. అతని జేబులోని సెల్ ఫోన్ని తీసుకున్నాడు. కారు ఏఎస్పీ ఆఫీస్ చేరుకుంది. అతన్ని ప్రశ్నించడానికి ఇంట్రాగేట్ రూమ్లోకి తీసుకెళ్లారు. గణేష్, మేము అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వకపోతే నిన్ను రిమాండ్లోకి తీసుకోవాల్సి వస్తుంది. నేనేం తప్పు చేయలేదు. ఏ విషయంలో నన్ను ప్రశ్నించాలనుకున్నారు? మీ బావ వెంకటయ్య ఎక్కడున్నాడు? ఆయన ఉండేది హైదరాబాద్లో. నాకెట్లా తెలుస్తుంది? నీకు తెలుసు. అందుకు సాక్ష్యం నీ ఫోన్లో అతని నెంబర్ ఉంది. ఈరోజు ఉదయం కూడా మాట్లాడినా మా తమ్ముడు పెళ్లికి వెళ్ళుంటాడని, పెళ్ళి ఎలా జరిగింది అడగాలని ఫోన్ చేశాను. ఏమని చెప్పాడు? బాగా జరిగిందని చెప్పాడా? అవును, నేను రాలేదని అందరూ అనుకున్నారట. గణేష్ చెంప పేలిపోయింది. అబ్బా అని బాధతో వచ్చాడు. ఇది శాంపుల్ మాత్రమే. నిజం చెప్పకపోతే లాఠీ ప్రయోగం జరుగుతుంది సీరియస్గా అన్నాడు. వెంకటయ్య పెళ్లికి రాలేదు, మీ అక్క వచ్చింది. ఆ మాత్రం తెలుసుకోకుండా ఇంత దూరం వచ్చామనుకుంటున్నావా? మర్యాదగా చెప్తావా? మరొక ఇన్స్పెక్టర్ చెయ్యెత్తాడు. గణేష్ బెదురు కళ్ళతో వాళ్ల వంక చూశాడు. నీకు తెలియదనుకుంటాను, మీ బావ హత్య కేసులో ఉన్నాడు. నువ్వు దాచాలని ప్రయత్నిస్తే నిన్ను అరెస్ట్ చేసి ఇట్నుంచిటే హైదరాబాద్ తీసుకెళ్తాం. నీ భార్య ప్రసవించే రోజులు కదా, ఆమెను చూసేవారెవ్వరూ ఉండరు. ఫక్రుద్దీన్ చేతిలో లాఠీతో వచ్చాడు. గణేష్ గజగజ వణుకుతూ నాకే పాపం తెలియదు. 5 రోజుల క్రితం 4 స్నేహితుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. శంకర్ యాదవ్ మనుషులు మా కొరకు వెతుకుతున్నారు. మమ్మల్ని ఎవరూ కనిపెట్టని స్థలంలో దాచమని అడిగారు. శంకర్ యాదవ్ దందాలు మానేసి చాలా రోజులైంది. తన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ 5 లక్షలిచ్చి బయటికి పంపించేశాడు. ఆ సంగతి నీకు తెలియదా? నేను ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు. ఎప్పుడైనా ఊరు వెళ్తే అక్కడికి వచ్చినప్పుడు కలిసేవారు. బావ కానీ ఆయన దోస్తులు కానీ ఏం పని చేస్తారో నేను అడగలేదు. గణేష్ జవాబిచ్చాడు. సరే, ఆ విషయం వదిలేయి. ఈ ఫోటోలు చూడు. మీ బావ అతని దోస్తులు వీరేనా? గణేష్ ఆ ఫోటోలు చూసి అవునంత తలూపాడు. వాళ్ళని ఎక్కడ దాచావు? జవాబు చెప్పకుండా తటపటాయిస్తూ ఉండిపోయాడు. మాకన్ని విషయాలు తాత్సారం చేయకుండా చెప్పు తొందరగా. ఇక్కడికి 40 మైళ్ళ దూరంలో తుల్జాపూర్లో ఉన్నారు. అమ్మవారి గుడి దగ్గర ఓ దుకాణం ఖాళీగా ఉన్నది, అందులో ఉంటున్నారు. మీ అన్న వీరేశం ఎక్కడున్నాడు? గణేష్ ఆశ్చర్యంగా, మా అన్న కూడా కేసులో ఉన్నాడా?
అడిగిన దానికి జవాబు చెప్పు. ఆయన సంగతి బొత్తిగా తెలియదు. ఫక్రుద్దీన్, ఇతడిని మేము తిరిగి వచ్చే వరకు స్టేషన్లో నుండి కదలనివ్వకండి, ఫోన్ చేయనివ్వకండి. గణేష్, మాతో అబద్ధం చెప్పడం లేదు కదా? తుల్జాబావాని గుడి పక్కన కుడిపక్క దుకాణమా లేక ఎడం పక్కనా? నిజమే చెప్తున్నాను. ఆ దుకాణం పేరు సోనం జనరల్ స్టోర్, కుడిపక్కనుంటుంది. సరే అని ఆ రూమ్లోంచి బయటకొచ్చారు. ఏఎస్పీకి చెప్పి 4 కానిస్టేబుళ్లను అడిగి తీసుకుని వెళ్దాం. ఈ కారు ఇక్కడే ఉంచి టాక్సీ మాట్లాడుకుని వెళ్దాం అన్నాడు ఇన్స్పెక్టర్. టాక్సీ బయలుదేరింది. ముందు టాక్సీలో 4 ఇన్స్పెక్టర్లు, వెనక వ్యాన్లో 4 కానిస్టేబుళ్లు కూర్చున్నారు. వీరు తుల్జాపూర్ చేరుకునేసరికి చీకటి పడింది. ఆ దుకాణానికి కాస్త దూరంలో వాహనాలు నిలిచాయి. 4 కానిస్టేబుళ్లను షాపును రౌండప్ చేయమన్నారు. దుకాణం తలుపు మూసి ఉన్నాయి. తలుపు సందులోంచి సన్నని దీపపు వెలుతురు పడుతోంది. ఇన్స్పెక్టర్ తలుపు తట్టి పక్కకు తప్పుకున్నాడు. ఈసారి గట్టిగా తలుపులు బాదారు. తలుపులు ఓరగా తెరుచుకున్నవి. ఇన్స్పెక్టర్ ముందుకు దూకి కాలితో తలుపు బలంగా తన్నాడు. తలుపు తెరిచిన వ్యక్తి వెల్లకిలా పడ్డాడు. చేతిలో పిస్టళ్లతో లోపలికి జొరబడ్డారు. 4 కానిస్టేబుళ్లు కూడా లోపలికొచ్చారు. హఠాత్తుగా వారిని చూసి తెల్లబోయారు. వెంకటయ్య కాస్త ధైర్యంగా ముందుకొచ్చి, మీరెవరు? ఇలా దౌర్జన్యంగా దుకాణంలోకి ఎందుకొచ్చారు అడిగాడు. నువ్వు లీడరు కదా, ముందు నీ సంగతి కనుక్కుంటాం. వాడి జేబులోంచి సెల్ ఫోన్ తీసుకోండి. కానిస్టేబుల్ ఆ 5గురికి బేడీలు తగిలించాడు. సెల్ ఫోన్ వెంకటయ్య దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళని వ్యాన్లోకి ఎక్కించారు. 4 కానిస్టేబుల్స్, ఒక ఇన్స్పెక్టర్ వ్యాన్లో బయలుదేరారు. మిగిలిన వారు టాక్సీలో కూర్చున్నారు. షోలాపూర్ స్టేషన్కి చేరుకునేసరికి 9 అయింది. అప్పటికి ఏఎస్పీ ఇంటికి వెళ్ళిపోయాడు. దాడి చేసిన వారు పట్టుబడ్డారని, ఈ రాత్రికి బయలుదేరొస్తున్నామని ఏఎస్పీ గారితో మాట్లాడి కానిస్టేబుళ్లతో పాటు వ్యాన్ హైదరాబాద్ వరకు కావాలని చెప్తే వాళ్ళని తీసుకొని రాగలమని జార్జికి ఫోన్ చేసి వివరించారు. జార్జ్ సరేనన్నాడు. భోజనాలు ముగించుకున్నారు. నిందితులకు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. 11 ప్రాంతంలో హైదరాబాద్కి వాహనాలు బయలుదేరినాయి. నీ బావమర్ది వీరేశం ఎక్కడున్నాడు? వాడి గురించి నాకు తెలియదు, దురుసుగా జవాబిచ్చాడు. నాటకాలు ఆడుతున్నావు. నీకు బుద్ధి ఎలా చెప్పాలో స్టేషన్లో చెప్తాను. వెంకటయ్య సెల్ ఫోన్లో వీరేశం నంబరు ఉండటం గమనించారు. తెలతెలవారుతుండగా వాహనాలు హైదరాబాద్కి చేరుకున్నాయి. ఆ 5గురిని రహస్య స్థావరంలో బంధించి తమ వెంట వచ్చిన కానిస్టేబుళ్లకు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఇన్స్పెక్టర్ వారికి 10,000 రూపాయలు ఇచ్చాడు. మాకెందుకు సార్ డబ్బులు, మేము డ్యూటీ చేశాం అంతే అన్నారు. పర్వాలేదు, ఉంచండి. మీ పిల్లలకు హైదరాబాద్ నుండి మీకు ఇష్టమైనవి కొనుక్కుని వెళ్ళండి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్లు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తిరిగి 10 గంటలకు డీజీపీ ఆఫీస్కి వచ్చారు. డీజీపీ ఉన్న గదిలోకి వెళ్ళి సెల్యూట్ చేశారు. జార్జి అక్కడే ఉన్నాడు. డీజీపీ లేచి వెల్డన్ బాయ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 4 లాఠీ దెబ్బలు ఒంటి మీద పడ్డాయి వెంకటయ్యకు. వీరేశం ఎక్కడున్నది చెప్పాడు. అతడిని సిటీలోనే ఓ మారుమూల ప్రాంతంలో ఉండి ఇక్కడి వార్తలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండమని చెప్పానన్నాడు. అతను ఎక్కడున్నది అడ్రస్ తెలుసుకోమని చెప్పాడు ఇన్స్పెక్టర్. వీరేశం ఎక్కడున్నది తెలిసిపోయింది. ఓ ఇన్స్పెక్టర్ బైకు మీద వేగంగా వెళ్ళాడు. రాజ్యం మంగళతో మాట్లాడిన యువకుడి ఊహాచిత్రం చూపించి, ఇతనేనా నీతో మాట్లాడి దాడికి ఏర్పాటు చేసింది అడిగాడు జార్జ్. వెంకటయ్య కాదని చెప్పాడు. అతను మాకు 5 లక్షలు ఇచ్చాడు. ప్రాణం పోయేలా కొట్టమని చెప్పాడు. అంతకు పూర్వం కూడా మాధవ్ ఇంట్లోని వేప చెట్టు, దాని చుట్టూ ఉన్న అరుగును నాశనం చేయమని చెప్పాడు. నీతో మాట్లాడిన మనిషి ఎలా ఉంటాడు? డబ్బు కాసపడి అతను చెప్పిన పనికి పూనుకున్నామని అతన్ని సరిగ్గా గుర్తించలేము అన్నాడు. మిగిలిన వారి సంగతి ఏమిటి? వాళ్ళెవరికి ఆ వ్యక్తి తెలియదు. ఫోన్లో పలానా చోటుకు రమ్మని చెప్తే వెళ్లేవాడిని. ఆ వ్యక్తిని గురించిన వివరాలు దాచిపెడుతున్నట్లుగా జార్జికి తోచింది. వెంకటయ్య ముఖంలోకి తీక్షణంగా చూశాడు. నువ్వు జరిగినట్లు చెప్పకపోతే నీ మీద 3rd డిగ్రీ ఉపయోగించబడుతుంది. లేవలేక మంచంపై పడుండాల్సిందే బెదిరించాడు. నిజమే చెప్తున్నాను సార్, ఆయనెవరో నాకు తెలియదు. మాధవ్ ఇంటిలో ఉన్న చెట్టు కొట్టమని పైసలిచ్చిండు. మాధవ్ మీద దాడి చేయమని మా అందరికీ 5 లక్షలు ఇచ్చాడు. అతన్ని ఎన్నిసార్లు కలిశావు? 2 సార్లు. మొదటిసారి చెట్టు కొట్టమన్నప్పుడు కోటి చమన్ కాడ కలిసి, రెండోసారి అఫ్జల్గంజ్ బస్టాండ్లో కలిసిన. మరి 2 సార్లు కలిసినానని చెప్తున్నావు. మనిషి ఎట్లున్నాడో చెప్పడం లేదు. ఎందుకు చెప్పొద్దనన్నాడా? అసలు ఆ మనిషిని ఎట్లా గుర్తుపట్టాలి? నెత్తిన హెల్మెట్ ఉంది, కళ్లకు నల్ల కళ్ళద్దాలు, మూతికి రుమాలు. చెట్టు కొట్టినందుకు పైసలు ఎన్ని ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? 1,00,000 రూపాయలు చిన్న సంచిలో పెట్టి ఇచ్చిండు. రెండోసారి 30 లక్షలు బ్యాగ్లో పెట్టి ఇచ్చిండు. అంటే అతను నీకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళావు అంతేనా? మరి అతని నెంబర్ లేదేమిటి? ఫోన్ చేయంగానే నెంబర్ తీసేయమని చెప్పిండు.
జార్జు ఇన్స్పెక్టర్ల వంక చూశాడు. వీడిని తీసుకుని వెళ్ళిపోండి. రైటర్కు చెప్పి వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయమనండి. ఓ ఇన్స్పెక్టర్ వెంకటయ్యను తీసుకుని వెళ్ళిపోయాడు. జార్జ్ ఆలోచిస్తూ ఇన్స్పెక్టర్తో అన్నాడు, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేయించాడు? మాధవ్కు అతడికి మధ్య పాత కక్షలేమైనా ఉన్నాయా? ఈ సందేహాలు తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి మనకు దొరకాలి. వెంకటయ్య ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ వివరాలు తెలుసుకోగలిగితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసే ఆస్కారం ఉంది. నువ్వన్నట్లు ఆ మార్గంలో వెళ్ళి ప్రయత్నించుదాం. మీరు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి విచారించండి. మాధవ్ కళ్ళు తెరిచి చుట్టూరా చూశాడు. అతనికి సమీపంలో కుర్చీలో కూర్చొని విద్యాధరి నిద్రపోతోంది. నర్స్ వచ్చి టెంపరేచర్ నోట్ చేసుకుని వెళ్తూ మాధవ్నితో అంది, ఈ అమ్మాయి భార్య అనుకుంటాను. మిమ్మల్ని అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. మీ పరిస్థితిని చూసి ఏడవని రోజు లేదు. మొదటి రోజున ఓ బాటిల్ రక్తం కూడా ఇచ్చింది. తండ్రి క్యారియర్ తెస్తే తిన్నట్లు చేసి వదిలేస్తోంది. మీరు చాలా అదృష్టవంతులు. ఆమె ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఈరోజు మీకు పల్చటి జావ లాంటిది ఇవ్వమని డాక్టర్ చెప్పారు. మీ మిస్సెస్ లేస్తే చెప్పండి. మెలకువ వచ్చిన విద్యాధరి కుర్చీలో నిటారుగా కూర్చుంది. మాధవ్ వంక చూసింది. కన్నార్పకుండా తనకేసి చూస్తున్నాడు. ఎంతసేపు అయింది లేచి అడిగింది అతన్ని సమీపించి. పావుగంట అయి ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నావు. నర్సు వచ్చి టెంపరేచర్ నోట్ చేసుకుని వెళ్ళింది. ఈ పూట జావ ఇస్తారట. కునికిపాట్లు తప్ప రాత్రంతా నిద్రలేదు. నా గురించి ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావు? అమ్మను రమ్మనకపోయావా? అవును, అమ్మకు నీరసం తగ్గిందా? తగ్గిండొచ్చును. నువ్వు ఉన్న స్థితిలో ఆమె చూసి ఉంటే ఖచ్చితంగా గుండె నొప్పి వచ్చేది. ఆమె వస్తానని అన్న విశ్వనాథం గారు ససేమరా వెళ్ళొద్దని చెప్పారు. నా వల్ల అందరికీ ఇబ్బంది ఏర్పడింది విచారవదనంతో అన్నాడు. ఆ దాడిలో తల్లి చనిపోయిందని చెప్తే తిరిగి మాధవ్ స్పృహ కోల్పోతాడని భయంతో అబద్ధం చెప్పింది. మాకెవరికి ఇబ్బంది లేదు. నువ్వంటే అందరికీ అభిమానం. ఎంత అభిమానం అంటే నీకు స్పృహలోంచి బయటకు వచ్చే వరకు 15,000 మంది ప్లేగ్రౌండ్లో కూర్చుని 6 రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిమ్మకాయ నీళ్లు తాగించి దీక్ష విరమింపజేశారు. మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ కొసల నుండి 2 కన్నీటి చుక్కలు చెంపల మీదకి జారాయి. నేను రుణగ్రస్తున్నయ్యాను అన్నాడు. నువ్వు ఎందరి సమస్యలో తీర్చావు, ఎందరికో ఆరోగ్యం ప్రసాదించావు. వాళ్ళు కూడా రుణపడి ఉన్నామని అనుకోమంటావా? విన్నావా వదిన, చచ్చిపోతాడని అనుకున్నారంతా. ఆ మాట నిజం కాదని మాధవ్ స్పృహలోకి వచ్చాడట. 4-5 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారట అంది మంగ. ఈ విషయం నీకెట్లా తెలిసింది? మనం ఇంటి నుండి బయటికి వస్తే కదా తెలిసేది. అందరూ అనుకుంటున్నారు వాడు హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నీ కోడలు విద్యాధరి సేవ చేస్తూ అక్కడే ఉందట. ఆ దాడిలో 4 దెబ్బలు పడి చచ్చిపోతుందని ఆశించాను, కానీ తెలివిగా తప్పుకుంది. దాని ఆయుష్ గట్టిది అంది రాజ్యం మెటికలు విరుస్తూ. అది చచ్చి ఉంటే ఈ ఇల్లు నీ స్వాధీనమయ్యేది. లెక్క ప్రకారం నీకు ఇంటిపై హక్కు ఏర్పడేది మంగ అంది. ఆ రోజు గొడవ చేశామని కక్షతో ఇంటి నుండి తరిమేసి స్వాధీనపరుచుకుంటుందంటావా? ఏమో, నేనెలా చెప్పగలను వదినా? నేనుండగా నీకెందుకు ఆరాటం? ఏదో ఉపాయం ఆలోచిస్తానుగా. ఆ కుర్రాడెవరో మనకు 1,00,000 ఇవ్వకుండా కనీసం 5 లక్షలు ఇచ్చుంటే బాగుండేది. రేపు కోర్టులు సాక్ష్యాలు అంటూ మనం కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగాలి. ఊరికే అవే ఆలోచనలు పెట్టుకోకు మంగ ఓదారుస్తూ అంది. వెంకటయ్య ఫోన్కి వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫోన్ వివరాలు, దాంతోపాటు బయట నుండి వచ్చిన ఫోన్ వివరాలతో పాటు ఆ ఫోన్ తాలూకు ఫోన్ ఎవరనేది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుండి ఇన్స్పెక్టర్ తీసుకుని వచ్చి జార్జికి అందించాడు. వెంకటయ్య చెప్పింది కరెక్ట్. 2 సార్లు ఒకే వ్యక్తి నుండి ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్ గల వ్యక్తి పేరు చదివి కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ వివరాలు ఎదురుగా ఉంచుకుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఓ ప్రణాళిక స్ఫురించింది. ఇన్స్పెక్టర్ను పిలిచి వెంకటయ్యను తీసుకుని రమ్మన్నాడు. డాక్టర్లు మాధవ్ పూర్తిగా కోలుకోవడంతో తృప్తిగా ఊపిరి వదిలారు. కుడికాలు బ్యాండేజీ తప్ప శరీరంలో మిగిలిన బ్యాండేజీ కట్లను విప్పదీశారు. అంతకు మునుపు 2 రోజుల నుండి విద్యాధరి భుజం ఆసరా చేసుకుని గదిలో నడిచారు. భోజనం చేస్తున్నాడు. హాస్పిటల్ సూపరింటెండెంట్ గదిలోకి వచ్చాడు. వెల్ మాధవ్, మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాను. చరిత్రలోనే అద్భుతం జరిగింది. మీ ఒంటి మీద పడిన కత్తి దెబ్బలకి మీరు జీవించుతారని అనుకోలేదు. కొన్ని గంటల్లోనే ప్రాణాలు పోతాయని అనుకున్నాం. వైద్య చరిత్రలోనే మీరు జీవించడం అనేది సుసాధ్యమైంది. మీ కుడికాలి గాయం పూర్తిగా మానిపోలేదు, అందుకే కట్టు విప్పలేదు. ఈ సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. మేము రాసిన మందులు వాడండి. ఎక్కువ శ్రమ తీసుకోకండి. బలమైన ఆహారం తీసుకోండి. మా చికిత్స కంటే ఎక్కువగా ఈ అమ్మాయి ఆరాటం తాపత్రయం ముచ్చటేసింది.
ఆమెలోని క్షమాగుణానికి, సేవా తత్పరతకు నా జోహార్లు. విద్యాధరిని మెచ్చుకుంటూ అన్నాడు. కొంతకాలం మీ సమాజ సేవ, సంచారం లాంటివి ఆరంభించకుండా ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి. ఆల్ ద బెస్ట్ అని మాధవ్ భుజం తట్టి వెళ్ళిపోయాడు. విద్యాధరి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కురిశాయి. ఆప్యాయంగా ఆమె చేయిని తన చెంపలకి సదుముకున్నాడు. ఆ చర్యలో ఎన్నో భావాలు విద్యాధరికి తలపించాయి. తండ్రికి ఫోన్ చేసింది. మాధవ్ సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్న విషయం చెప్పింది. ఆ సమయానికి కారు తీసుకుని వస్తానని కూతురికి చెప్పాడు. సాయంత్రం డాక్టర్లకు, నర్సులకు కృతజ్ఞతలు సమర్పించి విద్యాధరి భుజంపై చేయి వేసి మెల్లగా కుంటుతూ కారు దగ్గరికి వచ్చాడు. డ్రైవర్ రామ్మోహన్ రావు ఇంటివైపు వెళ్ళబోతుండగా, ముందు మా ఇంటికి తీసుకుని వెళ్ళు, అమ్మని చూడాలి. రామ్మోహన్ రావు కూతురు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె ఊరుకోమన్నట్లుగా కనురెప్పలు తాటించింది. కారు మాధవ్ ఇంటి ముందాగింది. విశ్వనాథం అప్పటికే అతను వస్తున్న సంగతి తెలిసి గేటు దగ్గర నిలబడున్నాడు. విశ్వనాథం, విద్యాధరి చెరోపక్క నిలబడి మాధవ్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. గుమ్మానికి ఎదురుగా నిలువెత్తు తల్లిపటం మెడలో దండతో దర్శనమిచ్చింది. నిర్ఘాంతపోయి నిలుచుండిపోయాడు. లోపల నుండి కట్టలు తెంచుకుని దుఃఖం పైకి ఉబికింది. విశ్వనాథం ఓదారుస్తూ అతని వెనునిమిరాడు. కొంతసేపటికి దుఃఖాన్ని దిగమింగుకుని, మామయ్య, అమ్మ పటం కేసి వేలితో చూపుతూ అడగబోయాడు. మాట రాక గొంతులోనే ఉండిపోయింది. నీపై విచక్షణారహితంగా దాడి జరిగినప్పుడు నువ్వు మూర్ఛపోయావు. మాణిక్యానికి బయట గోల విని రక్తమడుగులో పడి ఉన్న నిన్ను చూసి నాయనా మాధవ అంటూ పరిగెత్తుకొచ్చింది. నీపై మరో దెబ్బ పడకుండా వాటేసుకుంది. గొడ్డలెత్తి నిన్ను కొట్టాలనుకున్న దెబ్బ ఆమె తలపై పడింది. తల పగిలింది. వెంటనే ప్రాణాలు విడిచింది. ఆమె చస్తూ కూడా నిన్ను విడవలేదు. ఆనాడు జరిగింది కళ్లకు కట్టినట్లు వివరించారు. అమ్మా అంటూ భోరున ఏడ్చాడు. నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు. ఇది నీకు న్యాయంగా ఉందా? డాక్టర్లు చెప్పింది గుర్తు చేసుకో. నువ్వు ఇలా ధైర్యపడితే ఎలా? గుండె రాయి చేసుకో. అత్తయ్య పుణ్యాత్మురాలు. బాబాయ్, మీరు కూడా మా ఇంటికి పదండి అంది విద్యాధరి. ఇక్కడ మాధవ్ ఉండకూడదు. తల్లి మీద ఆలోచనలతో బెంగ పెట్టుకుంటాడు. ఇంటికి తాళం వేయండి. కేసు పూర్తయ్యే వరకు పోలీసులు కాపలా ఉంటారు రామ్మోహన్ రావు అన్నాడు. తల్లి ఫోటో వంక పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ల వెంట నడిచాడు. ఇంటికి తాళం వేసి తమకు కావలసిన బట్టలు బ్యాగులో సర్దుకుని కారులో కూర్చున్నారు. దారిలో మాధవ్ అన్నాడు, నాపై దాడి చేసిన వారు లోగడ యాదవ్ దగ్గర పనిచేసిన వారు. వాళ్ళకెందుకు నాపై ద్వేషం ఏర్పడిందో అర్థం కావడం లేదు. మాధవ, జరిగిందంతా మర్చిపో. నేరస్తులు ఎంతకాలం రహస్యంగా ఉండగలరు? పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నీపై ప్రయోగించిన ఆయుధాలు మీ పక్కింటి బావిలో పారేశారట. బయటకు తీసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రామ్మోహన్ రావు చెప్పాడు. వదినా వదినా అని అరుస్తూ మంగ పరిగెత్తుకొచ్చింది. చేతిలో ఆనాటి దినపత్రిక ఉంది. ఏం కొంప మునిగిందని అరుస్తూ వచ్చావు అంది విసుగ్గా రాజ్యం. ఈ ఫోటో చూడు అంది. మొదటి పేజీలో మాధవ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వడం ప్రముఖంగా ప్రకటించారు. విద్యాధరి భుజంపై చేయి వేసి నడుస్తున్న ఫోటో వేశారు. ఆ ఫోటో సహా ఉన్న వార్తను రాజ్యం చూసింది కానీ ఏమీ మాట్లాడకపోవడంతో మంగ ఆశ్చర్యపడుతూ, ఈ ఫోటో చూసి నీకేమీ బాధ కలగలేదా? ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు అంది వైరాగ్య ధోరణిలో. నువ్వేమైనాను, నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది. ఏం చేయగలవు? పెద్దింటి పిల్ల, గేటు ముందు కాపలా, లోపలికి నేనెవరు రానిస్తారు? అంతేనంటావా అంది నీరసంగా. కానీ మనసులో నేను పగ తీర్చుకోకపోతే నేను మంగనే కాదు అనుకున్నది. వెంకటయ్యను ఇన్స్పెక్టర్ వెంటబెట్టుకుని జార్జ్ ఉన్న రూమ్లోకి తీసుకుని వచ్చాడు. నీకు 2 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడు. అతని నెంబర్ నాకు తెలియదు, నేను ఇస్తాగా అని అతను ఫోన్లో ఆ వ్యక్తితో మాట్లాడవలసిన మాటలు చెప్పాడు. జాగ్రత్త, ఏమాత్రం అనుమానం కలగకూడదు. అవతల వ్యక్తి ఫోన్ ఎత్తాడు. అయ్యా, నేను వెంకటయ్యను మాట్లాడుతున్నాను. నా నెంబర్ నీ దగ్గర ఎలా ఉంది? డిలీట్ చేయమని చెప్పానుగా. చెప్పారనుకోండి, కానీ నీళ్లు నమిలాడు. సిటీ విడిచి వెళ్ళిపోమని చెప్పానుగా. సిటీకి ఎందుకు వచ్చావు? మీ గురించి పోలీసులు గాలిస్తున్నారు. రాత్రి వచ్చాను. మా వాళ్ళంతా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. మరి నువ్వెందుకు వచ్చావు? పోలీసుల కంటపడితే మీ బండారం బయటపడుతుంది. అది నిజమే అనుకోండి, నా జాగ్రత్తలో నేనున్నాను. ఇంతకు నాకు ఫోన్ ఎందుకు చేశావు? మీరు 5 లక్షలు చొప్పున మాకిచ్చారు, కానీ మరో 2 లక్షలు కావాలి. శ్రమపడింది నేను కాబట్టి మీరు దయ చూపాలి. దాడి చేయమని చెప్పాను. మీరేం చేశారు? మాధవ్ని ప్రాణాలతో వదిలిపెట్టారు. వాడు ఆరోగ్యవంతుడై ఆసుపత్రి నుండి బయటకొచ్చాడు. గొడ్డలితో, కత్తులతో, కొడవలితో శరీరమంతా గాయపరిచాం. అతను బ్రతికాడంటే మా తప్పు కాదు. అతని ఆయుష్ గట్టిది. ఇంతకు డబ్బు కొరకు ఎక్కడికి రమ్మంటారు?
నువ్వు అడిగినంత ఇవ్వను, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఓ గంట పోయాక ఇందిరా పార్క్ దగ్గరకు రా. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆ సంభాషణ అంతా రికార్డు చేయబడింది. జార్జ్ తన ముందు కూర్చున్న ఇన్స్పెక్టర్ల వంక సాభిప్రాయంగా చూశాడు. వారు అర్థమైనట్లుగా లేచి ఆ గదిలోంచి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి చెప్పిన సమయానికి ఇన్స్పెక్టర్ ఆటో డ్రైవర్ వేషంలో వెంకటయ్యను తీసుకుని బయలుదేరాడు. చేతులకు బేడీలు తొలగించాను. ఇదే అవకాశం తీసుకొని పారిపోవటానికి లేదా ఆ వ్యక్తిని హెచ్చరించడం కానీ చేశావా, నీ తల పేలిపోతుంది అని చొక్కా లేపి బొడ్లో దోపుకున్న పిస్టల్ను చూపించాడు. వెంకటయ్య ఓ చెట్టు దగ్గర నిల్చున్నాడు. లుంగి, ముతక అంగి, తలకు పాగా చుట్టాడు. ఆ వ్యక్తి బైకుపై వచ్చాడు. చిన్న ప్యాకెట్ వెంకటయ్య మీదకు విసిరేసి బైకును ముందుకు నడపబోతుండగా క్షణం పట్టలేదు. 5గురు మఫ్టీ డ్రెస్సుల్లో ఉన్న ఇన్స్పెక్టర్లు పిస్టళ్లు గురిపెట్టి చుట్టుముట్టారు. అయినా ఆ వ్యక్తి బెదరకుండా బైక్ను రైజ్ చేయబోయాడు. బైకు మీద నుండి అతన్ని కిందికి బలంగా లాగారు. అతను క్రింద పడటం ఆలస్యం. ఇద్దరు అతన్ని కదలకుండా పట్టుకున్నారు. చేతికి బేడీలు తగిలించారు. వెంకటయ్యకు బేడీలు వేసుకుని ముందుకు నడిపించారు. పార్కింగ్ చేసి ఉన్న కారులోకి వాళ్లను తోసి ఇన్స్పెక్టర్లు కూర్చున్నారు. ఓ ఇన్స్పెక్టర్ బైక్ తీసుకుని డీజీపీ ఆఫీస్కి బయలుదేరాడు. అతన్ని జార్జి రూమ్లోకి ప్రవేశపెట్టారు. అతడి నెత్తిన హెల్మెట్ని తొలగించారు. కళ్లద్దాలు, మూతికి కట్టుకున్న రుమాలు తీసేశారు. జార్జి అతన్ని చూసి నివ్వెరపోయాడు. తన అనుమానం ధృవపడింది. గదిలోంచి అందరినీ వెళ్ళిపోమని చెప్పి తలుపులు మూయించాడు. ఎందుకు ఈ పాడు పనికి పూనుకున్నావు? ఈ దాడికి సూత్రధారివని తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించలేకపోయావా? అసలు ఈ దుష్ట కార్యానికి ఒడిగట్టవలసినంత బలవత్తర కారణమేముంది? ఆ వ్యక్తి కారణాలు వివరించుతుంటే అతని మాటలు రికార్డైనాయి. చివరికి జార్జ్ ప్రశ్నించాడు, అన్ని లక్షల డబ్బెక్కడిది? అది నా వ్యక్తిగతం. ఆ ప్రశ్నకు జవాబు లేదు. నేను నేరం ఒప్పుకుంటున్నాను. కాలింగ్ బెల్ నొక్కగా ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇతనికి బేడీలు తగిలించి ప్రత్యేక గదిలో ఉంచండి. డీజీపీ గారిని కలిసొస్తాను. డీజీపీ గదిలోకి వెళ్ళి సల్యూట్ చేశాడు. డీజీపీ తలూపి కూర్చోమని సీటు చూపించాడు. సార్, కేసు ముగింపుకొచ్చింది. ఈ దాడిని చేయించిన అతనితో పాటు ఆ దాడిలో పాల్గొన్న వారందరూ అరెస్ట్ అయ్యారు. దాడి చేయించిన అతని గురించి చెప్పగానే డీజీపీ బిగుసుకొని పోయాడు. ఏం చేయాలో పాలుపోక కుర్చీలో అసహనంగా కదిలాడు. కేవలం వ్యక్తిగత కక్షతో దాడి జరపబడింది. నా ఉద్దేశంలో మనం సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం మంచిదనుకుంటాను. అవును, నిర్ణయం ఆయనకే వదిలేద్దాం అని కుర్చీలోంచి లేచాడు. ఆ వ్యక్తి తలపై నుండి ముఖం కనపడకుండా నల్లటి టోపీ తగిలించి తమతో పాటు కారులో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. సీఎం దగ్గర ఓ అతిథి కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళిపోయాక మీరు కలవడం మంచిది అన్నాడు పిఏ కనకయ్య. ఇంటర్కమ్ బటన్ నొక్కాడు. సార్, నేను జార్జ్ వచ్చాం. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆ అతిథి వెళ్ళిపోయాడు. వీరిని లోపలికి రమ్మని ఇంటర్కమ్లో చెప్పాడు. డీజీపీ జార్జ్ గదిలోకి వచ్చి సెల్యూట్ చేశారు. సీఎం తలూపి చేత్తో కూర్చోమని సైగ చేశాడు. మాధవ్పై దాడికి ప్రేరేపించింది, దాడి జరిపిన వారందరూ దొరికిపోయారు. ఈ కేసుకు ముగింపుకొచ్చింది. దాడి చేయించిన వ్యక్తి ఆవేశంతో వ్యక్తిగత కారణంగా దాడి జరిపించానని చెప్తున్నాడు. జార్జ్ అన్నాడు, మీరు అంగీకరించితే ఆ వ్యక్తిని ఈ కేసులోంచి తప్పించి మిగిలిన వారికి శిక్ష పడేలా చేయవచ్చు. నిర్ణయించవలసింది మీరు, డీజీపీ అన్నాడు. సీఎం వారిరువురు ముఖంలోకి చూసి, నా పరిపాలనా పద్ధతి తెలిసిన మీరు ఇలా మాట్లాడడం సముచితంగా లేదు. ఎందుకంటే జార్జ్ చెప్పబోతుంటే చెయ్యెత్తి ఆగమని చెప్పాడు. మీరిద్దరూ సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు పొందున్నారు. ఒక నేరస్తుడిని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ నేరస్తుడు ఎవరో కాదు, మీ అబ్బాయి విష్ణు. సీఎం కళ్ళు పెద్దవి చేసి చూశాడు. తానేం వింటున్నాడు? గదిలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. కొన్ని నిమిషాలు మాటలు లేవు. అతడిపై వ్యక్తిగత కక్ష ఎందుకో చెప్పాడా? మీ అమ్మాయి గాయత్రి ఇష్టపడిందని, మాధవ్తో పెళ్లికి మీరు ఒప్పుకున్నారని, అతడికి ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా మీరు వినలేదని మాధవ్ని తుదముట్టించడానికి పన్నాగం పన్నాడు. మీ అబ్బాయిని మా వెంట తీసుకొచ్చాం అని జార్జ్ బయటకు వెళ్ళి విష్ణుని వెంటబెట్టుకుని గదిలోకి వచ్చాడు. తలవంచుకొని నిల్చున్న అతడి వంక ఏవగింపుతో చూశాడు. ఆగ్రహంతో, వెళ్ళండి నా ముందు నుండి. వాడి ముఖం చూడటం మహాపాపం. సీఎం కొడుకు అని కనికరం చూపించకండి. ఎంతటి వాడైనా నేరం చేస్తే శిక్షకు పాత్రుడు. ఐ సే యు ఆర్ ఆల్ గెట్ అవుట్ అరిచాడు. వాళ్ళు వెళ్ళిపోగానే స్టెనోను పిలిచి సీఎం పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖను డిక్టేట్ చేసి ఫ్యాక్సు హైకమాండ్కు, ప్రెసిడెంట్కు పంపించమన్నాడు. మరొక లేఖ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు, త్వరలో తను నా పదవి నుండి విముక్తి కలిగించమని తయారు చేయించి సంతకం చేసి కారులో గవర్నర్ బంగళాకు వెళ్ళి
తన రాజీనామా సమర్పించాడు. గవర్నర్ తన రాజీనామాకు కారణం వివరించాడు. మాధవ్పై దాడికి ఏర్పాటు చేసింది కన్న కొడుకు అయినా అతను చేసిన నేరానికి తండ్రిగా అతడికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం నేను కారణంగా భావిస్తున్నాను. మీలాంటి అత్యున్నత విలువలు గల ముఖ్యమంత్రిని కోల్పోవడం ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగేంత వరకు మీరు ఆ పదవిలో ఉండాలి, గవర్నర్ అన్నాడు. డీజీపీ నేరస్తుల్ని టీవీ ముందు ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి కొడుకు దాడికి కారణభూతుడని తెలిసి నివ్వెరపోయారు. బ్రేకింగ్ న్యూస్ క్రింద ముఖ్యమంత్రి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఢిల్లీకి లేఖ టీవీ ఛానల్స్ ప్రసారం చేయసాగాయి. ఇన్స్పెక్టర్ అడిగాడు జార్జిని, సార్, ఆ రాజ్యం మంగమ్మలను ₹1,00,000 ఇచ్చి ప్రేరేపించిన వ్యక్తి జాడ తెలుసుకోవద్దా? ఈ కేసులో అతనంత ముఖ్యుడు కాదని నా ఉద్దేశం. గవర్నర్ బంగళా నుండి సుదర్శన్ రావు ఇంటికి వచ్చాడు. ఆ వార్త తెలిసిన తల్లి కూతురు ఏడ్చారు. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. సుదర్శన్ రావు భారంగా అడుగులు వేసుకుంటూ వచ్చి సోఫాలో కూలబడిపోయాడు. వకులా, నీ కొడుకు పట్ల నేను తప్పు చేశానని భావిస్తున్నావా? నిర్దయగా అరెస్ట్ చేయించి కటకటాల వెనక ఉంచానని ఏవగించుకుంటున్నావా? వకుల లేచి అతని పక్కన కూర్చుంది. ఆయన చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుని, నేనలా భావించడం లేదు. అలాంటి వాళ్లకు శిక్ష తప్పనిసరి. అలాంటి కొడుకును కన్నానని నా మనసు ఆక్రోశిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోతే జరిగే దుష్పరిణామానికి ఇదొక ఉదాహరణ. నా రాజకీయ జీవితంలో సిద్ధాంతాలకు కట్టుబడి ప్రవర్తించాను. నా కొడుకును నా మార్గంలో ఎందుకు నడిపించలేకపోయానో నా నిర్లక్ష్యానికి ఫలితమా? మరీ అంత ఇదిగా ఆలోచించకండి. లేవండి, భోజనం వడ్డిస్తాను. వద్దు ఒకళ, ఆకలి చచ్చిపోయింది. కథ కొనసాగుతుంది.